ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం కూడా ఎంతో కష్టపడి ఆ దేవాది దేవుని కృప వలన మరియు మరియ మాత దీవెనలతో సుందరంగా నిర్మించుకున్న ఈ దేవాలయ ప్రతిష్టోత్సవ వేడుకలకు మీకు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మరి ముఖ్యంగా మన మధ్యకు విచ్చేసినటువంటి మహాపూజ్య కార్డినల్ పోలా అంతోని హైదరాబాద్ మేత్రాణులకు మరియు మన మేత్రాణులు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ చిన్నాబత్తిని భాగ్యయ్య గారికి, మోస్ట్ రెవరెండ్ డాక్టర్ గాలి బాలి గారికి, విశ్రాంత పీఠాధిపతులు మరియు కడప అపోస్తలిక అడ్మినిస్ట్రేటర్ గారికి, మోస్ట్ రెవరెండ్ డాక్టర్ ఉడుముల బాల వరంగల్ మేత్రాణులకు మరియు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ తెలగతోటి జోసెఫ్ రాజారావు విజయవాడ మేత్రాణులకు అందరికీ కూడా ఘన స్వాగతం. మరియు మన ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యకు విచ్చేసిన గురు పొంగవులకు, కన్యాశ్రీలకు, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు స్వాగతం, సుస్వాగతం. ఈ అపూర్వమైన ఘట్టంలో ఆ దేవాది దేవుని యొక్క దీవెనలు మనందరిపై కురవాలని మరియమాత మధ్యవర్తిత్వ ప్రార్థనలను వేడుకుందాం. మేత్రాణులు మరియు గురువులు దయచేసి ఈ దివ్య పూజా బలిని మా విచారణ కోసం, మా గ్రామం కోసం, మరి ముఖ్యంగా ఎవరైతే దివ్య పూజా బలిని ఈరోజు అర్పించుకుంటున్నారో వారందరి ఉద్దేశాల కోసం అర్పించమని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. పితా పుత్ర నామమునా సమాధానము మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక.
క్రీస్తునాథుని యందు పూజ్య పీఠాధిపతులు, మహాఘనత వహించిన చిన్నబతిని భాగ్యయ్య గారు, గుంటూరు మేత్రానులు, విశ్రాంత పీఠాధిపతులు, కడప అపోస్తలిక పాలనాధికారి, ఘనత వహించిన గాలిబాలి తండ్రి గారు, మేత్రానులు మరియు ఖమ్మం పీఠం అపోస్తలిక పాలనాధికారి ఉడుముల బాల గారు, విజయవాడ పీఠాధిపతులు తెలగతోటి రాజారావు గారు, గురుశ్రీ ప్రకాష్, మా క్లాస్మేట్ మరియు మా క్లాస్మేట్స్ అండ్ మిత్రులు, వికార్ జనరల్స్, ప్రియమైనటువంటి మేత్రాసన గురువులు, తదితర గురువులు, కన్యాస్త్రీలారా, సహోదరి సహోదరులారా, మరియ తల్లి భక్తులారా, ఈరోజు ఈ అద్భుతము దేవుని యొక్క సంకల్పం. ఈ పెదపరిమిలో సుందరమైనటువంటి ఈ మహా దేవాలయాన్ని నిర్మించ తలపెట్టిన దేవుడు, ఆయననే ఈ యొక్క నిర్మాణాన్ని కావించాడు అని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అంతటి మహాదేవునికి మనము ఆలయాన్ని నిర్మించలేము. ఆయన ప్రత్యక్షతను మన మధ్య మనము చవిచూచేదానికి ఆ భగవంతుడే నిర్మించుకున్నాడు అని నేను విశ్వసిస్తూ ఉన్నాను. నా ఆలయము సమస్త జనులకు ప్రార్థనాలయము అని ప్రభువు ప్రకటించాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మౌనము వహించాలి. ఈ జరిగే బలి పూజను అర్థవంతంగా మనము పాల్గొనాలి. మన పూజ తలంపులు ఈ బలిపీఠము ముందు, ఈ దేవాలయం చుట్టూ ఉన్న మనందరి హృదయ కోరికలు ఆ భగవంతుడు మనకు నెరవేర్చాలని ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం. భక్తి ప్రపత్తులతో మెలిగేదానికి ప్రయత్నం చేద్దాం. ఈ సమయంలో మరి ఈ మహాదేవాలయానికి అనుమతినిచ్చి ప్రకాష్కు చేయూతనిచ్చిన భాగ్య పీఠాధిపతులకు, ప్రకాష్ ఆయన ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక దేవాలయాన్ని నిర్మించాలి అనుకున్నాడు. ఎంత పెద్దది నిర్మిస్తాడని నేనైతే లేదు. నేను 1-2 సార్లు ఈ యొక్క విచారణను సందర్శించాను. వారి మిత్రులతో ఆయన కష్టము, కసి, అంకిత భావముతో ఎంతో ట్రాన్స్పరెంట్గా ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించి మనందరికీ కూడా దేవుని ప్రత్యక్షత, మరియ తల్లి యొక్క ప్రార్థనా సహాయము, మరి ముఖ్యంగా సంతానమాతగా ఈ దేవాలయాన్ని ప్రకటించుకున్నాం. పుణ్యక్షేత్రంగా మన భాగ్య తండ్రి గారు ఆశీర్వదించారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ ఆలయం కోసం మనం ప్రార్థించాలి. మన యొక్క సహకారం ఎల్లప్పుడూ కూడా ఎటువంటిదైనా వెనుకాడకుండా ముందుండి మనము ఇది భగవంతునికి స్తుతిని, మహిమను చెల్లించేదానికే మనం ఇక్కడ ప్రవేశిస్తూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ఈ తలంపులతో ఈ పూజా బలిలో పాల్గొనేదానికి ప్రయత్నం చేద్దాం. ప్రభువు ఆయనే ఈ ఆలయాన్ని నిర్మించాడు, ఆ ప్రత్యక్షతను మనకు దయచేశాడు. ఆ పవిత్రమైన ఆలయమును దేవుని ఆశీస్సులతో నింపుకున్నాం. ఈ పవిత్రమైనటువంటి పూజా బలిలో పాల్గొనుటకు ముందు చేసిన పాపములను తలంచుకుందాం, మన్నించమని ఆ దయగల దేవుణ్ణి వేడుకుందాం. కురిపించు మాపై నీ జీవజలము, ప్రోక్షించు మాపై పావన జలము. కురిపించు మాపై నీ జీవజలము, ప్రోక్షించు మాపై పావన జలము. పాపాంధకారముల
పడి ఉంటిని మన్నింపు కోరి శరణంటిని. పాదకారములో పడి ఉంటిని మన్నింపు కోరి శరణంటిని. క్షమించవా కరుణించవా క్షమించి కరుణించి దరి చేర్చవా. క్షమించవా కరుణించవా క్షమించి కరుణించి దరి చేర్చవా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఏలినవారా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. ఏలినవారా దయ చూపండి. దయ చూపండి. మహోన్నతుడైన సర్వేశ్వరునికి భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహోన్నతుడైన సర్వేశ్వరునికి భూలోకవాసులకు సమాధానం సమాధానం. నిన్ను పొగడుచున్నాము నిన్ను స్తుతించుచున్నాము నిన్ను పొగడుచున్నాము నిన్ను స్తుతించుచున్నాము. నీ దయనే కోరెదము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి భూలోకవాసులకు సమాధానం సమాధానం.
స్తుతించుచున్నాము నిన్ను స్తుతించుచున్నాము నిన్ను పొగడుచున్నాము నిన్ను స్తుతించుచున్నాము లోకపాపములను భరించుటకై మహోన్నతుడైన సర్వేశ్వరునికి భూలోకవాసులకు సమాధానం సమాధానం. నిన్ను పొగడుచున్నాము నిన్ను స్తుతించుచున్నాము నిన్ను పొగడుచున్నాము నిన్ను స్తుతించుచున్నాము నిదయైన సర్వేశ్వరుని మహిమలు ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ ఆలయము నీకు అంకితము చేయబడిన ఈ రోజును ప్రతి సంవత్సరము నూతన ఉత్తేజముతో నింపుచున్నావు. కావున ఈ పర్వదినమున నీ ప్రజల దీన మొరలను ఆలకింపుము. ఈ స్థలమునందు ఎల్లప్పుడూ ఆత్మశుద్ధితో కూడిన ఆరాధనలు జరుగునట్లును ఇక్కడ మాకు సంపూర్ణ రక్షణము లభించినట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఓ సర్వేశ్వర, నీవు మమ్ములను అంధకారం నుండి అతిశయమైన ప్రకాశములోనికి పిలిచితివి. మా జీవితాంతము మేము నీకు కృతజ్ఞతలు చెల్లింప రుణపడి ఉన్నాము. మధురమైన నీ దివ్యవాక్కుతో మా ఆత్మల ఆకలిని తీర్చుచున్నావు. ఈ దేవాలయములో నీ నామమున మేము సమావేశమైనప్పుడల్లా నీ ఆశ్చర్యకర క్రియలు వాక్కులు స్మరణకు తేబడుచున్నవి. ఈ దేవాలయంలో ప్రార్థింప వచ్చినప్పుడల్లా నీ దివ్యసుతుని స్వరమును ఆలకించి పవిత్రాత్మ ప్రేరణలో మేమందరము నీ మృదు మధుర వాక్కులను ఆలకించడమే కాక పాటించువారునిగా కూడా చేయమని బ్రతిమాలుచున్నాము. ఈ దివ్యవాక్కు పీఠము నుండి సత్య సువార్తను చాటు వారందరూ నిత్య జీవములో చేరు వరకు క్రీస్తు ప్రభుని విశ్వాసముతో అనుసరించి ఆయన చూపు మార్గములో నడుచుటకు మాకు తోడ్పడునుగాక. మేము నీ సజీవ వాక్యమును ప్రకటించుటకు, ఆలకించుటకు, ప్రబోధించుటకు ఉపకరించు ఈ వాక్య పీఠమును ఆశీర్వదించండి. ఇది మాకు జీవమునిచ్చు వృక్షముగాను జ్ఞాన సంబోధినిగాను ఉండునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనం నుండి 22వ వచనం వరకు. మొదటి పఠనము ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనం నుండి 22వ వచనం వరకు. యాకోబు బెర్షబా దాటి హారోను వైపు వెళ్ళు బాట పట్టెను. అతడు ఒకానొక చోటికి వచ్చి ప్రొద్దుగూకుటచే అక్కడే ఆగిపోయెను. ఆ చోటనున్న రాతిని తలదిండుగా చేసుకొని నిద్రపోవుటకు నడుము వాల్చెను.
అతనికి ఒక కల వచ్చెను. ఆ కలలో ఒక నిచ్చెనను చూచెను. ఆ నిచ్చెన మొదలు నేలను త్రాకుచుండెను. దాని చివర ఆకాశమును అంటుచుండెను. దేవదూతలు నిచ్చెన మీదిగా దిగుచు ఎక్కుచుండిరి. అప్పుడు దేవుడు నిచ్చెన పైగా నిలుచుండి యాకోబుతో, నేను సర్వేశ్వరుడను, నీ పితామహులకు అబ్రహామునకు ఈసాకునకు నేనే దేవుడను. నీవు పడుకొనిన దేశమును నీకు నీ సంతతికి అప్పగింతును. నీ సంతతి వారు భూరేణువుల వలె అసంఖ్యాకముగా పెరిగిపోయి నేల 4 చెరుగులా వ్యాపింతురు. నీ ద్వారాను నీ సంతతి ద్వారాను భూమండలమందలి సకల వంశముల వారు దీవెనలు బడయుదురు. నేను నీకు చేదోడు వాదోడుగా ఉందును. నీవు ఎక్కడికి వెళ్ళినను నిన్ను నేను కాపాడుచుందును. తిరిగి నిన్ను ఈ చోటికి చేర్తును. నేను చెప్పినదంతయు చేయు వరకు నిన్ను వదలను అనెను. యాకోబు మేల్కొని, ఇక్కడ దేవుడుండుట నిజము, ఇది నాకు తెలియదు కదా అని అనుకొనెను. అప్పుడు అతనికి భయము పుట్టెను. అతడు, ఈ ప్రదేశము ఎంత భయంకరమైనది, ఇది దైవ నిలయము, ఇది స్వర్గము అనెను. యాకోబు పెద్దలు కడలేచెను. ముందుగా చేసుకొనిన రాతిని తీసి స్తంభముగా నాటెను. దాని మీద తైలము పోసి దానిని దేవుడికి అంకితము చేసెను. ఆ ప్రదేశమునకు బెతేలు అను పేరు పెట్టెను. ఇంతకు ముందు ఆ నగరము పేరు లూజు. తర్వాత యాకోబు, దేవుడు నా వెన్నంటి ఈ ప్రయాణంలో నన్ను కాపాడిన ఎడల ఏ ఇబ్బంది కలగకుండా నాకు తినుటకు కట్టుకొనుటకు కూడు గుడ్డలు సమకూర్చిన ఎడల నేను నా తండ్రి ఇంటికి తల పువ్వు వాడకుండా తిరిగి వెళ్ళిన ఎడల ఆ సర్వేశ్వరునే ముప్రొద్దు కొలిచెదను. నేను స్తంభముగా నిలిపిన ఈ రాయి దైవ మందిరమగునుగాక. నీవు నాకిచ్చిన దానిలో 10వ వంతు తిరిగి నీకే చెల్లింతును అని మ్రొక్కుకొనెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సర్వశక్తిమంతుడవైన ప్రభు, నీ మందిరము అనిల నాకు మిగుల ప్రీతి. సర్వశక్తిమంతుడవైన ప్రభు, నీ మందిరము అనిన నాకు మిగుల ప్రీతి. సర్వశక్తిమంతుడవైన ప్రభు, నీ మందిరము అనిల నాకు మిగుల ప్రీతి. సర్వశక్తిమంతుడవైన ప్రభు, నీ మందిరము అనిన నాకు మిగుల ప్రీతి. నేను ప్రభువు మందిరమును దర్శింపవలనని తుళ్ళూరిపోవచున్నాను, తప్పించిపోవచున్నాను. నేను ప్రభు మందిరమును దర్శింపవలెనని ఉవ్విళ్ళూరిపోవచున్నాను, తప్పించిపోవచున్నాను. పూర్ణ హృదయంతోను ఆనందంతోను సజీవుడైన దేవునికి గీతములు పాడుదును. సర్వశక్తిమంతుడవైన ప్రభు, నీ మందిరము అనిన నాకు మిగుల ప్రీతి. సర్వశక్తిమంతుడవైన ప్రభు, నీ మందిరము అనిల నాకు మిగుల ప్రీతి.
స్తుతించుచు ఎల్లవేళలా నిన్ను స్తుతించువారు ధన్యులు. సర్వశక్తిమంతుడవైన ప్రభు నీ మందిరము అనిన నాకు మిగుల ప్రీతి. సర్వశక్తిమంతుడవైన ప్రభు నీ మందిరము అనిన నాకు మిగుల ప్రీతి. రెండవ పట్టణము పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము వచనములు 4 నుండి 10 వరకు. నిరుపయోగమైనదిగా మనుజులచే తిరస్కరింపబడి అమూల్యమైనదిగా దేవునిచే ఎన్నుకొనబడిన సజీవ శిలయగు ప్రభువును సమీపింపుడు. ఆధ్యాత్మిక దేవాలయమును నిర్మించుటలో సజీవ శిలలుగా మిమ్ము ఉపయోగింపనిండు. యేసుక్రీస్తు ద్వారా ప్రీతికరమైన ఆధ్యాత్మికమగు బలులను దేవునికి అర్పించుటకు మిమ్ము పవిత్రమైన యాజకులుగా చేయనిండు. నేను ఒక అమూల్యమగు శిలను ఎన్నుకొంటిని, దానిని సియోనులో మూలరాయిగా స్థాపించుచున్నాను. ఆయనను విశ్వసించువాడు ఎన్నటికినీ ఆశాభంగమును పొందడు అని పరిశుద్ధ గ్రంథము తెలుపుచున్నది. విశ్వాసులకు మీకు ఈ రాయి అమూల్యమైనది, కానీ అవిశ్వాసులకు ఇల్లు కట్టువారిచే నిరాకరింపబడిన రాయియే మూలరాయి ఆయను. వేరొక చోట పరిశుద్ధ గ్రంథము ఇట్లు చెప్పుచున్నది, మనుజుల త్రోవకు అడ్డము వచ్చి తడబడ చేయబడినది ఈ రాయియే, వారిని పడద్రోయినదియు ఈ రాయియే. ఆ వాక్కును విశ్వసింపకుండుట చేతనే వారు పతనమైరి. వారిని గూర్చిన దైవ సంకల్పము అట్టిది. కానీ మీరు ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజలు, దేవుని అద్భుత కార్యములను ప్రకటింప ఏర్పరపబడిన వారు. ఆయనయే మిమ్ము చీకటి నుండి అద్భుతమగు తన వెలుగులోనికి పిలిచెను. ఒకప్పుడు మీరు దైవ ప్రజలు కారు, కానీ ఇప్పుడు మీరు దేవుని ప్రజలు. ఒకప్పుడు మీరు దైవ కృపను ఎరుగరు, కానీ ఇప్పుడు మీరు ఆ కృపను చవిచూచిదిరి. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ధన్యురాలవు మరియా ధన్యురాలవు, ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ధన్యురాలవు. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము.
ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలీయ సీమయందలి నజరే నగరపునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు వివాహము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాల, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువకు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబేతమ్మను చూడుము, ఆమెకు వయసు మళ్ళినది కదా, గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలయన దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు. అంతట మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత వెళ్ళిపోయెను.
సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. మన తెలుగు శ్రీ సభకు గర్వకారణమైన నూతన కార్డినల్ గారు మహాఘన అంతోని కార్డినల్ పోలా గారు, నా తోటి బిషప్ గారు, వేద వ్యాపకంలో నిమగ్నులైన గురువులు, కన్యాస్త్రీలు, సహోదరి సహోదరులారా, పెదపరిమిలో సంతాన వరప్రసాద మాత దేవాలయాన్ని నిర్మించిన భాగ్యయ్య పీఠాధిపతులను, మరీ ముఖ్యంగా జ్ఞానప్రకాష్ గురువు గారిని మనపూర్వకంగా అభినందిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం. ఒక నూతన ఆలయం అందరికీ సంతోషాన్ని కలిగిస్తుంది. అలాగే ఈ దేవుని ఆలయంలో ప్రవేశించినప్పుడు ప్రతి వ్యక్తి మనస్సులో భక్తి, గౌరవం, నమ్మకం, ప్రేమ, దైవభీతి అనే విషయాలు పుట్టుకొస్తాయి. ఈ ఆలయం మరియమాతను సంతానవర ప్రసాద మాతగా గౌరవించడానికి నిర్మింపబడింది, మరియమాతకు అంకితం చేయబడింది. జ్ఞానప్రకాష్ ఫాదర్ గారు చెప్పారు, మునుపటి దేవాలయం 120 సంవత్సరాల క్రితం కట్టబడిందని, అందుకే క్రొత్త దేవాలయం నిర్మించాలని ఆ క్రొత్త దేవాలయాన్ని సంతానవర ప్రసాద మాతకు అంకితం చేయబడిందని చెప్పారు. బైబిల్లో ఎక్కడైతే దేవుడు నరునికి తనను తాను తెలియజేసుకున్నాడో ఆ చోటు దైవ సన్నిధిగా, దేవుని కొలిచే మందిరంగా మారిపోయింది. ఆ స్థలంలో తరతరాలుగా ప్రజలు వచ్చి ఆరాధనలు, అర్చనలు, బలులు అర్పించేవాళ్ళని మనకు బైబిల్ పరంగా ఆధారాలు ఉన్నాయి. అబ్రహాము బెతెల్ అనే ప్రదేశంలో సత్యదేవునికి అర్చన చేశాడని ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఆలయం అంటే భగవంతుడు భక్తుల్ని కలిసే చోటు. ఈ ఆలయంలో క్రీస్తు భగవానుడు మనల్ని కలుసుకుంటానికి వస్తున్నారు. మనం కూడా క్రీస్తు భగవాన్ని కలుసుకుంటానికి వస్తున్నాం. కాబట్టి భగవంతుడు భక్తులు కలిసే చోటు, స్థలం. మీ సంఘం ప్రార్థనకు సమావేశం అవడానికి, దివ్య పూజ, దివ్య సంస్కారాలు జరుపుకోవడానికి ఇది ప్రత్యేకంగా ఏర్పరచబడిన స్థలం. అందుకే ఇది పవిత్రమైన చోటు, దేవుని నివాసం. కాబట్టి ఇటువంటి పావనమైన స్థలానికి రావాలంటే, ఇక్కడ అడుగు పెట్టాలంటే నీతిమంతులు కూడా జంకుతారు. ఎందుకంటే పరమ పవిత్రుడు ఇక్కడ నివాసం ఉంటున్నాడు. ఇది దైవ సాన్నిధ్యం. అందుకే ఇక్కడికి రావాలంటే భక్తి, ధైర్యం రెండూ కావాలి. అయినా ఇది పవిత్ర సన్నిధి కాబట్టి, దేవుని పవిత్ర సన్నిధి కాబట్టి నమ్మకంతో అందరూ అడుగు పెట్టాలి. ఈ నేపథ్యంలో బైబిల్లోని 24వ కీర్తన చదువుదాం. 24వ కీర్తన 3వ వచనం, ప్రభు నీ పర్వతమును ఎక్కుటకు అర్హుడెవడు, నీ పవిత్ర మందిరములో అడుగుటకు యోగ్యుడెవడు. 4వ వచనం, దుష్క్రియలు చేయనివాడు. చూడండి, ఎవరు రాగలడు ఈ మందిరానికి? దుష్క్రియలు చేయనివాడు, దురాలోచనలు లేనివాడు, విగ్రహములను ఆరాధింపనివాడు, అబద్ధ ప్రమాణములు చేయనివాడు. వాడు ఎవడో వాడే నీ మందిరములో అడుగుటకు అర్హుడు, యోగ్యుడు అని చెబుతున్నాడు. అటువంటి వ్యక్తికి ఏం జరుగుతుంది? అతడు ప్రభువు నుండి దీవెనలు బడయును. అతని రక్షకుడైన ప్రభువు అతను నీతిమంతునిగా గణించును. ప్రభుని మందిరములో ప్రవేశించాలంటే మనందరికి యోగ్యత కావాలి.
అది మన వినయ విధేయతలు మరియు విశ్వాసాల కలయిక. ప్రతి ఆలయానికి సహోదరి సహోదరులారా ఒక ప్రత్యేకత ఉంది. ఇది దైవ సన్నిధి. దైవ సన్నిధి మనకు అభయం ఇస్తుంది. అభయం అంటే ఉన్న భయాలను తీసివేస్తుంది, మనలో ఉన్న భయాల్ని తీసివేస్తుంది. కాబట్టి దేవుని సన్నిధికి రావడానికి మనకు ఆ భయం అవసరం లేదు. పాత నిబంధన గ్రంథంలో మోషే నిబంధన మందసాన్ని ప్రజల మధ్య ఒక గుడారంలో ప్రతిష్ఠించినప్పుడు దేవుడు తన ప్రజల మధ్య నివసించడం ఆరంభించాడని మనకు దైవవాక్కు చెబుతుంది. అదేవిధంగా రాజులు మొదటి గ్రంథం 8వ అధ్యాయంలో సొలొమోను మహారాజు నూతనంగా నిర్మించిన యెరూషలేము దేవాలయంలో పవిత్ర మందసాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిష్ఠించిన ఘట్టాన్ని కూడా చదువుతాం. నాటి నుంచి యెరూషలేము దేవాలయము యావే దేవుని నివాస మందిరంగా పేరుగాంచింది. ఇశ్రాయేలు ప్రజలలో ప్రతి ఒక్కరూ తమ జీవిత కాలంలో ఒక్కసారైనా యెరూషలేము దేవాలయాన్ని దర్శించాలనే సంప్రదాయం అప్పుడు అమలులోనికి వచ్చింది. ఆ కారణం చేతనే యేసు ప్రభువు 12 ఏళ్ల ప్రాయంలో తన తల్లిదండ్రులతో యెరూషలేము వెళ్ళి ఆ దేవాలయంలో ఉండిపోయాడని పవిత్ర గ్రంథం లూకా సువార్త 2వ అధ్యాయం 41, 52 వచనాలు మనకు తెలియజేస్తున్నాయి. మళ్ళీ క్రీస్తు తాను బోధ చేసే రోజుల్లో అనేక మార్లు యెరూషలేము దేవాలయం వెళ్ళాడు. ఒకసారి ఆలయంలో ప్రవేశించేమన్నాడంటే, నా ఆలయము అన్ని జాతులకు ప్రార్థనాలయం అనబడును అన్నాడు. ఈ ఆలయము నా ఆలయము అన్ని జాతులకు ప్రార్థనాలయం అనబడును, మార్కు గారి సువార్త 11:17 అని చెప్పి అక్కడ ఎవరైతే ప్రార్థనలు చేయకుండా వ్యాపారం చేస్తున్నారో అక్కడ క్రయ విక్రయములు చేసే వారందరినీ ఆయన బయటకు వెళ్ళగొట్టాడు. కాబట్టి ప్రతి ఆలయము దేవుని ప్రార్థనాలయము. ఇక్కడ ప్రజలు ప్రార్థిస్తారు, దేవునితో సంభాషిస్తారు, దేవునికి స్తుతులు పాడుతారు, అతనికి కృతజ్ఞతలు చెల్లిస్తారు, గురువుల ద్వారా దీవెనను పొందుతారు. ఆదికాండం 28వ అధ్యాయం 12వ వచనంలో యాకోబు ఒక కల కన్నట్లు చదువుతున్నాం. ఆ కలలో యాకోబు ఒక నిచ్చెన చూస్తాడు. ఆ నిచ్చెన మొదలు నేలను తాకుతూ ఉండేది, దాని చివర ఆకాశాన్ని అంటుతూ ఉంది. దేవదూతలు నిచ్చెన మీదుగా దిగుచూ ఎక్కుతూ ఉన్నారు. అలాగే ప్రతి దేవాలయము యాకోబునకు కలలో కనిపించిన నిచ్చెన వంటిదని, అది మనల్ని దేవుని సన్నిధానికి చేరుస్తుందని, ప్రార్థనలో మరియు ఇతర సంస్కారాల్లో కొన్నప్పుడు దేవుని కృపావరాలని మనపై వర్షింపజేస్తాయని ప్రతి వ్యక్తి నమ్మాలి. అలాగే మనం మత్తయి సువార్త చదివినప్పుడు 18వ అధ్యాయం 20వ వచనంలో ఈ విధంగా ప్రభువు మనకి బోధించారు. ఎక్కడ 2-3 నా పేరిట సమావేశమవుతారో అక్కడ వారి మధ్య నేనున్నాను అన్నారు. కాబట్టి మనం ఇక్కడ సమావేశమైనప్పుడు మన మధ్యలో క్రీస్తు ఉన్నాడు అని మనం నమ్మి మనం ప్రార్థించాలి అని యేసు ప్రభు వాగ్దానం చేశారు. కాబట్టి ఈ దేవాలయంలో మనం ప్రభుని నామములో ఒక సంఘంగా సమావేశమైనప్పుడు, మనము సమకూడి ప్రార్థన చేస్తున్నప్పుడు క్రీస్తు ప్రభువే మన మధ్య సాక్షాత్కరిస్తారు. ఈ ఆలయంలో మనం చేసే ప్రార్థన వలన ఈ స్థలమే శుద్ధీకరింపబడుతుంది. దేవునితో బంధం పటిష్టం చేసుకోవడానికి ఒక అనువైన స్థలంగా మారిపోతుంది. ఈ దేవాలయం మాత్రమే కాదు, ఈ దేవాలయంతో పాటు మన అంతరంగం కూడా శుద్ధీకరింపబడి ప్రభు నివాసానికి యోగ్యమైన హృదయంగా మారుతుంది. కాబట్టి మనం క్రీస్తు స్థానిక సంఘం, కాలంతో నిమిత్తం లేని సార్వత్రిక సంఘానికి ఒక నమూనా, అంతేగాక ఒక స్థానిక స్వరూపం. క్రీస్తు సువార్తను నమ్మి జ్ఞానస్నానము పొందిన మనందరం ఒక సంఘంగా రూపొందాం. పౌలు గారు క్రీస్తు సంఘాన్ని క్రీస్తు శరీరంగా వర్ణిస్తారు. మీరందరూ క్రీస్తు శరీరము, ప్రతి వ్యక్తి దానిలో భాగము, మనకు క్రీస్తు శిరస్సు అని కొరింథీయులకు వ్రాసిన లేఖలో, కొలస్సీ పౌరులకు వ్రాసిన లేఖలో ఆయన చెబుతున్నారు. ఈ సంఘం ఎదుగుతున్న కొద్దీ క్రైస్తవులు మరింతగా దాని అంతరార్థాన్ని గ్రహించాలి. క్రీస్తు ఆయన సంఘం విడదీయరానంతగా మమేకమై ఇద్దరు కలిసి ఒక పరిపూర్ణ దేహంగా ఉన్నారని గ్రహించారు. శిరస్సు శరీరం కలిసి ఒకే వ్యక్తిగా ఎలా రూపొందుతాయో అలానే ఇది కూడా. అలాగే ఇంకొక
ఉదాహరణ సమూవేలు తల్లి హన్నా, రామ తమాయిము సోఫీనోన పట్టణంలో ఎల్కానా అనే ఒక వాస్తవ్యుడున్నాడు. అతనికి హన్నా, పెనిన్నా అని 2 భార్యలు. పెనిన్నాకు బిడ్డలు కలిగారు, కానీ హన్నా గొడ్రాలు. ఈ విషయం ఆమెను చాలా వేదనకు గురి చేసింది. తన సవతి అయిన పెనిన్నా చాలాసార్లు ఆమెను ఎగతాళి చేసి ఏడ్పించేది. పెనిన్నా ఎన్నిసార్లు చేసేది, ఎత్తి పొడిచేది. దీనికి అన్న చాలా బాధపడి చివరికి అన్నం తినడం కూడా మానివేసింది. ఇది ఒక దిగులుగా మారిపోయింది తనకు. ఒకసారి తాను షీలో పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు ప్రభుమందిరంలో ప్రవేశించి కన్నీరు కారుస్తూ ఒక వరాన్ని అడిగింది. అన్న, నాకు ఒక మగబిడ్డను అనుగ్రహించయ్యా ప్రభు అని చెప్పింది. నాకు ఒక మగబిడ్డను అనుగ్రహించయ్యా. ఆ వరం తనకు ప్రాప్తిస్తే ఆ బిడ్డను తిరిగి దైవసేవకు అప్పగిస్తానని ఒక మొక్కుబడి కూడా చేసింది. మొదటి సమూవేలు గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనం. తరువాత ఆమె గర్భవతి అయి ఒక బిడ్డను కని అతనికి సమూవేలు అని పేరు పెట్టింది. ఇది 2వ ఉదాహరణ. అదేవిధంగా జోరా సీమలో మనోవా అనే దాను వంశస్థుడుండేవాడు. అతని భార్య కూడా గొడ్రాలు. ఒకనాడు దేవదూత ఆమెకు ప్రత్యక్షమై, నీవు గొడ్రాలవు, కానీ ఇక గర్భవతి అయి బిడ్డను కందువు అని ఆమెకు ఒక వరం ఇచ్చింది. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 2-3 వచనాలు. అంతటా ఆమె కొడుకును కని అతనికి సంసోను అని పేరు పెట్టింది. సంసోను తల్లి కూడా గొడ్రాలే. ఆ విధంగానే బప్తిస్త యోహాను జనన సూచన యూదియా దేశపు రాజుకు హెరోదు కాలములో అబియా వర్గంలోని వాడగు జకర్యా అను అర్చకుడు ఉండేవాడు. అతని భార్య పేరు ఎలిజబెతమ్మ, మనందరికీ తెలిసిందే. ఎలిజబెతమ్మ గొడ్రాలు. ఆమె గొడ్రాలవుతం వలన వారికి బిడ్డలు సంతానము కలుగలేదు. వాళ్ళిద్దరూ జకర్యా, ఎలిజబెతమ్మ ఇద్దరు కడు వృద్ధులు. ఒకరోజు జకర్యా తన వంతు ప్రకారము బలిపీఠము చెంత ధూపం వేస్తూ ఉన్నాడు. అప్పుడు గాబ్రియేలు దూత ప్రత్యక్షమై, జకర్యా, నీ ప్రార్థన ఆలకింపబడింది. నీ భార్య ఎలిజబెతమ్మ ఒక కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుమని చెప్పి అదృశ్యమైంది. ఈ విధంగా చాలామందికి ఎవరైతే గొడ్రాళ్ళో వాళ్లకు దేవుడు కరుణ చూపించాడు. చాలామందికి సంతానం కలిగింది. సహోదరి సహోదరులారా, పిల్లలు కలగడం కేవలం ప్రకృతికి సంబంధించిన విషయం కాదు. ఇందులో ఖచ్చితంగా భగవత్ సంకల్పం ఉంది. పిల్లలు కలగడం ఒక మహాభాగ్యం. వారు దేవుని అనుగ్రహమని మనకు బైబిల్ గ్రంథం చెబుతుంది. ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనంలో, ఆదాము ఏవను కూడెను, ఆమె చూలాలై కయీనును కనెను, దేవుని తోడ్పాటుతో నాకు నరుడు లభించెను అని ఆమె తలంచి కృతజ్ఞతాభావంతో ఉంది. అలాగే బైబిల్ గ్రంథంలో పిల్లలు గలవాడు, మరి ముఖ్యంగా పుత్రులు కొడుకులు కలవాడు భాగ్యవంతుడుగా ఎంచబడ్డాడు. ఎందుకంటే పుత్రులు ప్రభు ఇచ్చు వరము, తనయులు దేవుని బహుమానము. యవ్వనమున పుట్టిన కుమారులు వీరుని చేతిలో బాణముల వంటి వారు. అట్టి బాణములతో తన అమ్ముల పొదిని నింపుకునివాడు ధన్యుడు. నగరద్వారం వద్ద శత్రువులు తారసిల్లినప్పుడు అతడు పరాజయము నొందడు అని కీర్తనాకారుడు 127వ కీర్తన 3-5 వచనాలు చెబుతున్నాయి. అదేవిధంగా సామెతల గ్రంథం, మనుమలు వృద్ధులకు గౌరవము, మనవాళ్ళు వృద్ధులకు గౌరవము, తాత వాళ్ళకి గౌరవం, కుమారులకు తండ్రులే గౌరవము, కుమారులకు తండ్రులే గౌరవం అంటున్నాడు సామెతలు చేసిన గ్రంథకర్త. అదేవిధంగా పిల్లలు లేకపోవుట ఒక గొప్ప దౌర్భాగ్యకరమని, అవమానకరమనియు ఆ బైబిల్ ప్రజలు ఎంచారు. ఆదికాండం 30వ అధ్యాయం 1వ వచనంలో, తాను యాకోబునకు పిల్లలను కనకపోవుటచే రాహేలు లేయాను చూచి చాలా అసూయపడింది అని చెప్తారు. ఇందువలన గొడ్రాలు యొక్క స్థితి చాలా హీనంగా ఉంది బైబిల్ గ్రంథంలో. పిల్లలు వలన కలుగు సంతోషము కొరకు మాత్రమే కాక
కుటుంబాలు నశించపోకుండా ఉండనట్లు, అట్లాగే పిత్రార్జితము దక్కించుకొని వృద్ధి పొందించుకొనుటకు కూడా యూదా ప్రజలు పిల్లలను కోరుకున్నారు. అందుకే వాళ్ళు వెళ్ళి చాలాసార్లు దేవునికి మొరబెట్టుకున్నారు. వాళ్ళు భార్యలు గొడ్డాళ్ళైతే దేవునికి మొరబెట్టుకొని ఏ విధంగానైనా వాళ్ళు దేవుని అనుగ్రహం వలన వాళ్ళు పిల్లలను కన్నారు. సహోదరి సహోదరులారా, స్త్రీ పురుషుల మధ్య ఏర్పడే పరిపూర్ణమైన ప్రేమ బంధమే, దాంపత్య బంధమే ఒక సుస్థిరమైన సమాజానికి పునాది రాయి. సుస్థిరమైన సమాజమే మానవ లోకంలో ఆదర్శ కుటుంబమై వర్ధిల్లుతుంది. వైవాహిక జీవితంలో భార్యాభర్తల లైంగిక సంయోగమే వారిని ఏకం చేస్తుంది. తద్వారా వారి ప్రేమ బంధం పటిష్టపడుతుంది. వారి ప్రేమ వలన వారికి సంతానం కలుగుతుంది. నిజమైన ప్రేమ గల దంపతులు ఆత్మసంతృప్తితో సరిపెట్టుకోరు. తమ ప్రేమ ఒక బిడ్డ జననానికి బాటలు వేయాలని కోరుకుంటారు. అయితే వారు గర్భం దాల్చి జన్మనిచ్చిన బిడ్డ వారు తయారు చేసుకున్నవాడు కాదు, లేదా తండ్రి జన్యువులు కొన్ని తల్లి జన్యువులు కొన్ని కలిసి ఏర్పడిన వాడు కూడా కాదు. ఆ బిడ్డ సాక్షాత్తు దేవునికి చెందిన నూతన ప్రాణి, విశిష్టత గల వ్యక్తి. అతడికి ప్రత్యేకమైన ఆత్మ ఉంటుంది. కాబట్టి కనుకనే బిడ్డలు తల్లిదండ్రుల స్వంతం కాదు, వారి ఆస్తిపాస్తుల వంటి వారు కాదు. దేవుడే జన్మనిచ్చాడు ఈ బిడ్డకు. దేవుడే ఆయన ఆ ప్రాణికి జన్మనిచ్చాడు. కాబట్టి మనం బిడ్డలు కావాలంటే అడగవలసింది దేవుణ్ణి. పిల్లలు దేవుని కృపావరాలు, గొప్ప ఆశీర్వాదాలు. కనుక సంతానం లేక బాధపడే దంపతులు ఈ ఆలయానికి వచ్చి విన్నవించుకుంటే వారికి సంతాన ప్రాప్తి కలగాలని ఈ సంతాన వరప్రసాద మాత ఆలయము మరియమాతకు అంకితం చేయబడింది. విశ్వాసులకు సహాయం చేయడానికి, అలాగే ఊరటనివ్వడానికి ప్రార్థనాపూర్వకంగా ఈ ఆలయం నిర్మింపబడింది. సమూవేలు తల్లి హన్నాకు ఉన్న విశ్వాసంతో, బప్తిస్త యోహాను తండ్రి అయిన జకర్యాకు ఉన్న విశ్వాసం తీరులో ప్రార్థిస్తే సంతానం తప్పక లభిస్తుంది. ముఖ్యంగా దంపతులకు దైవాశీర్వాదం లభిస్తుందని ఈరోజు ఇక్కడ మనకి తెలియజేయబడుతుంది. కాబట్టి ఇంకొకసారి ఈ సంతాన వరప్రసాదమాత దేవాలయాన్ని నిర్మించిన మన బిషప్ గారికి, భాగ్య బిషప్ గారికి, అలాగే జ్ఞాన ప్రకాష్ ఫాదర్ గారికి నా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తాను. పరలోకమును భూలోకమును సృష్టించిన, దయచేసి కూర్చోండి అందరూ. సర్వేశ్వరిని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడునైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారములోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను స్వామి. ఆమేన్. ఇప్పుడు దివ్య పూజా బలి పీఠమును అభిషేకించుట. యేసుక్రీస్తు ప్రభుని కల్వరి యాగబలి మరియు ఈ లోకములో జరిగే పరమ పవిత్ర పరలోక విందు ఈ పవిత్ర పీఠంపై జరుగును. ఈ పూజా బలి పీఠమును ఆశీర్వదించడం జరుగుతూ ఉంది. దీనిలో ప్రథమంగా సకల పునీతుల ప్రార్థన ఇప్పుడు ఉంటుంది. క్రీస్తు జ్యోతులు మన పునీతులు ఈ లోకంలో ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించి ఆ దేవుణ్ణి ముఖాముఖిగా దర్శిస్తూ మనకు దేవునికి మధ్యవర్తులుగా ఉన్న సకల పునీతుల ప్రార్థనా సహాయాన్ని అందించమని ప్రార్థించుదాం. మన గాయక బృందం వారు సకల ప్రార్థిస్తూ ఉండగా మన భక్తియుతముగా ఈ ప్రార్థనలో ఉందాం. ఓ పునీతులారా, మీకు భగవంతుని పవిత్ర పీఠములో సముచిత స్థానాన్ని ఏర్పరిచి ఉన్నారు.
కావున మా కొరకు ప్రజలందరి కొరకు యేసుక్రీస్తు ఎదుట మనవి చేయండి. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, దయచూపుము, మాపై దయచూపుము, దయచూపుము, మాపై దయచూపుము. పరిశుద్ధ మరియమ్మ గారా, సర్వేశ్వరుని మాతా, పునీత మిఖయేలు గారా, సకల దేవదూతలారా, మా కొరకు వేడుకొనండి, మా కొరకు వేడుకొనండి. పునీత జోజప్ప గారా, పునీత స్నాపక జానేసు గారా, పునీత పేతురు పౌలులారా, పునీత అంద్రేయ గారా, పునీత జానేసు గారా, పునీత మరియా మగ్ధలేనమ్మ, పునీత స్టేఫను గారా, పునీత లారెన్సు గారా, పునీత అంతియుకు ఇన్యాసి గారా, పునీత అగ్నేసమ్మ, పునీత పెర్పెతువ ఫెలిచితమ్మలారా, పునీత గ్రేగోరి గారా, పునీత గ్రేగోరి గారా, పునీత అగస్తిను గారా, పునీత అతనాసియస్ గారా, పునీత మార్తిను గారా, పునీత బెనెడిక్ట్ గారా, పునీత ఫ్రాన్సిస్కు డొమినికులారా, పునీత ఫ్రాన్సిస్ శౌరివారా, పునీత జానేసు మరియ వియాని, పునీత తెరెజమ్మ గారా, పునీత సియన కతరీనమ్మ, పునీత బోస్కో గారా, పునీత చిన్న తెరేజమ్మ, పునీత అల్ఫోన్సమ్మ గారా, పునీత ఎలియా చావర గారా, పునీత యుఫ్రసియ గారా, పునీత మద తెరెజమ్మ, సకల పునీత స్త్రీ పురుషులారా,
సర్వాధికారులైన సర్వేశ్వరా, మమ్ము రక్షించండి స్వామి, నిత్య మరణము నుండి మమ్ము రక్షించండి స్వామి, మీ మనుష్యావతారము వలన మమ్ము రక్షించండి స్వామి, మీ మరణ పునరుత్థానము వలన మమ్ము రక్షించండి స్వామి, మీరు పంపిన పవిత్రాత్మ వలన మమ్ము రక్షించండి స్వామి, మా ప్రార్థన ఆలకించండి స్వామి. మా ప్రార్థన ఆలకించండి స్వామి, మీ పవిత్ర తిరుసభను సంరక్షించి నడిపించండి స్వామి. మా ప్రార్థన ఆలకించండి స్వామి, మా పాపుగారిని ఆచార్యత్వమునందు వివిధ అంతస్తులనున్న వారిని మీ సేవయందు ప్రమాణికులునుగా చేయండి స్వామి. మా ప్రార్థన ఆలకించండి స్వామి. సకల జనులకు సమాధానమును ఐక్యమును అనుగ్రహించండి స్వామి. మా ప్రార్థన ఆలకించండి స్వామి. మీ సేవయందు మమ్మందరిని దృఢపరచి కాపాడండి స్వామి. మా ప్రార్థన ఆలకించండి స్వామి, ఈ ఆలయమును పీఠమును నీ గౌరవార్థము పునీత సంతానమాత గౌరవార్థము శుద్ధి చేసి ఆశీర్వదించండి స్వామి. మా ప్రార్థన ఆలకించండి స్వామి, జీవిత సర్వేశ్వరుని సుతుడైన చేసువా, మా ప్రార్థన ఆలకించండి స్వామి. ఇప్పుడు కార్డినల్ గారు ప్రార్థన చేస్తారు. సర్వమును సృజించి పాలించు ఓ సర్వేశ్వర, నీవు భూలోకమున నిరతము నిన్ను స్తుతించి మహిమపరచు ఒక ఆలయమందు నివసింప చిత్తగించుచున్నావు. దయతో మా ప్రార్థన ఆలకించి పరిశుద్ధ కన్య మరియమ్మ మరియు సకల పునీతుల ప్రార్థన సహాయమున నీ దివ్య వైభవముతో ప్రవేశించి నీ కృపానుగ్రహములు ప్రసాదించి పవిత్రపరచుము. పవిత్రమైన దానిని సర్వదా కాచి కాపాడుము. ఈ ఆలయ నిర్మాణము ద్వారా మాలోని కోరికలను పరిపూర్తి చేయ అనుగ్రహించి మా ఆధ్యాత్మిక విరోధులను ఈ స్థలము నుండి పారద్రోల నిన్ను బ్రతిమాలుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఎంబెడింగ్ రిలిక్స్. భారతదేశ పునీతులు మదర్ తెరేసా, అల్ఫోన్సా గారు మరియు అమెరికా దేశంలోని ఓక్లహోమా సిటీకి సంబంధించిన ధన్య స్టాన్లీ రోతర్ గారి పవిత్ర అవశేషములను మన ప్రియతమ కార్డినల్ శ్రీ 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 పూల అంతోని వారు ఈ పవిత్ర పీఠములో ప్రతిష్ఠించెదరు. పరలోకమందున్న మా తండ్రి, పవిత్రతకు మూలాధారము మరియు కారణాభూతుడవైన నీ నామాన్ని స్తుతించి
మహిమపరచుట మాకు యుక్తము. నీ పవిత్ర వాక్కుతోనూ దివ్య సంస్కారములతోనూ మేము సంతృప్తి పరపబడుటకు నిర్మించిన ఈ స్థలము ఆరాధనకు నిలయము. ఈ ప్రార్థనా గృహమును నీ నిత్య సేవకు అంకితము ఇవ్వ ఈనాడు మేమందరము నీ సమక్షమున చేరి ఉన్నాం. ఆయన మహిమ ద్వారా పెండ్లి కుమార్తె తేజస్సు పొందునట్లు, కన్యక తన విశ్వాసము ద్వారా మహిమతో నింపబడినట్లు, పవిత్రాత్మ శక్తి ద్వారా ఆశీర్వదింపబడినట్లు, ప్రభుని పవిత్ర రక్తము ద్వారా తల్లి శ్రీసభ ఫలప్రదమైనదిగా పవిత్రపరచబడను. ఇచ్చటనే నీ శ్రీసభ పరమరహస్యములు ప్రతిబింబబడ్డాయి. ప్రభువు ఎన్నుకొన్న ద్రాక్ష తోటయే ఈ పవిత్రమైన శ్రీసభ. దాని కొమ్మలు ప్రపంచమంతటా వ్యాప్తి చెందినవి. దాని తీగలు సిలువ మ్రాని నుండి ప్రాకి స్వర్గరాజ్య నగరానికి చేరుచున్నవి. ఓ సర్వేశ్వర, నీ నివాస స్థలము మా మధ్య ఉండుట వలన శ్రీసభ ధన్యత పొందినది. ప్రభువా, ఈ ఆలయమునకు నీవే మూలరాయిగా ఉండి సజీవ శిలలైనట్టి అపోస్తుల మీద నిర్మాణము గావించావు. ఓ సర్వేశ్వర, ఈ ఆలయాన్ని కలకాలము పవిత్రతకు నిలయముగా మరియు ఈ పీఠాన్ని నీ కుమారుడైన క్రీస్తు ద్వారా దివ్యబలులర్పించే పవిత్ర పీఠముగా పరలోకము నుండి నీ ఆత్మను పంపి మహిమపరచండి. ఈ స్థలమందే నిత్య జీవపు నీరు పాపాత్మల యొక్క పాపపు అవమానాన్ని తుడిచివేయునుగాక. ఇచ్చటనే నీ ప్రజలు తమ పాప జీవితానికి మరణించి నీ అనుగ్రహపూర్వకమైన బిడ్డలుగా మరలా నూతనంగా జన్మింతురుగాక. ఈ స్థలమందు నూతన జీవాన్ని పొందువారు నీ బిడ్డలనే గౌరవాన్ని వస్త్రాలుగా ధరించి ఆనందోత్సాహముతో శాంతితో నిండిన నీ రాజ్యములోనికి ప్రవేశించినట్లుగా దీవింపుడని వేడుకొనుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇప్పుడు కృష్ణ తైలముతో బలిపీఠమును అర్పించుట. కృష్ణ తైలమును బాప్తిస్మమునందును ధృవీకరణ సాంగ్యమందును గురుత్వ అభిషేకమందును ఉపయోగించెదరు. మన కార్డినల్ గారు, గుంటూరు పీఠాధిపతులు అందరూ కృష్ణ పవిత్ర తైలంతో పూజాపీఠమును అభిషేకించి పవిత్రపరచి దివ్య పూజను సమర్పించటకు అంకితం చేస్తారు. ప్రాణమిచ్చిన దేవా, ప్రాణం పోసిన ప్రభువా, ప్రాణమిచ్చిన దేవా, ప్రాణం పోసిన ప్రభువా, ఎనలేని త్యాగాన్ని వెలకట్టగలరా, నిరుపేద కానుకతో సరితూగగలరా, ఎనలేని త్యాగాన్ని వెలకట్టగలరా,
ప్రేమను చూపించితివి. నా కొరకు సిలువలో బలి అయితివి, అమితమైన ప్రేమను చూపించితివి. సర్వాన్ని అర్పించిన ఓ సర్వేశ్వర, స్వీకరించు నా దీన బలి అర్పణ. సర్వాన్ని అర్పించిన ఓ సకలేశ్వర, స్వీకరించు నా దీన బలి అర్పణ. చేతుని గైకొని స్వీకరించు మార్పణ. చేతుని గైకొని స్వీకరించు. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. కూర్చోనండి, దయచేసి కూర్చోండి. ఓ ప్రభువా, నీ శ్రీ సభ ఆనందదాయకముగా అర్పించు కానుకలు నీకు అంగీకారయోగ్యముగా ఉండునుగాక. ఈ పవిత్ర మందిరమున సమావేశమైన నీ ప్రజలందరూ ఈ దివ్య రహస్యముల ద్వారా నిత్యరక్షణ వరమును పొందుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. పరమ పవిత్రుడవైన తండ్రి, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన నీ దివ్యనామము ఎల్లెడల సన్నుతింపబడునట్లు లోకమంతటిని నీ మహిమాలయముగా ఏర్పరచుకొంటివి. అయినను నీ ఆరాధనకు సముచితమైన స్థలములను నీకు ప్రతిష్ఠించుకొను అవకాశమును మాకు కల్పించుచున్నావు. కనుక మానవుల శ్రమతో నిర్మింపబడిన ఈ ప్రార్థనాలయము నీ మహత్వమునకు అంకితమునర్చుటకు ఆనందించుచున్నాము. ఇది నిజమైన ఆలయ పరమ రహస్యమును సూచించుచున్నది. ఇది పరలోకపు యెరూషలేమునకు స్థిర చిహ్నముగా వెలయుచున్నది. ఏలయన కన్యమాత నుండి జనించిన నీ కుమారుని శరీరము నీ ఆలయముగా నీకు ప్రతిష్ఠింపబడినది. దాని యందు పరిపూర్ణ దైవత్వము వాసమై ఉండునట్లు చేసితివి. క్రీస్తు మూలరాయిగా నుండి అపోస్తుల పునాదిపై నీవు శ్రీసభను పవిత్ర నగరముగా నిర్మించితివి. పవిత్రాత్మ ద్వారా జీవము పోసికొని ప్రేమతో బంధింపబడి ప్రత్యేక శిలలతో కట్టబడిన నగరమే అది. అక్కడ క్రీస్తు అమరజ్యోతి నిత్యము ప్రకాశించును. అక్కడనే నీవు కలకాలము సమస్తమై ఉందువు. కావున క్రీస్తు ద్వారా మేము దూతలు పునీతులతో ఏకమై నీ మహిమను ప్రకటించుచు నిరతము నిన్ను స్తుతించుట
ఎట్లనగా పవిత్రుడు 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 మన ప్రభువు గణాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 మన ప్రభువు పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా ప్రభువు నామమున వేచేయువారు ధన్యులు మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువ, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వినిని పవిత్రపరచా బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములయుగాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా నీకే ఆరాధన నీకే ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. పాపముల
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు వేచియుందుము. మీరు మరలవచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచేయుము. అతడు మమ్ము నీకు నిత్య అర్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పవిత్ర ఆత్మతోను, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాతయునైన మరియమాతతోను, ధన్యులైన నీ అపోస్తులతోనూ వేదసాక్షులతోనూ సకల పునీతులతోనూ మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయం. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి నీ శ్రీ సభను, నీ సేవకుడు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగ్య పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుడు. నీ చిత్త ప్రకారము నీ సముఖమున కూడి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలు దశల చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునము. మీరు ఈ లోకము నుండి పిలుచుకొనిన పూర్వ విచారణ గురువులైన ఫాదర్స్ జోసఫ్ బస్ గారు, ఏరువ పాల్ గారు, మెటర్నిక్ గారు, కే చిన్నప్ప గారు, గాలి జయన్న గారు, నరిశెట్టి మరియదాసు గారు, భాష్యం దేవదాసు గారు, ఏరువ రాయప్ప గారు, కాకుమాను ఎన్నయ్య గారు, మల్లవరపు అంతయ్య గారు, మారంరెడ్డి ఎన్నయ్య గారు, వట్టి అర్లయ్య గారు, కేబి సత్యానందం గారు, మరియు ఈ గ్రామము నుండి గురు సేవకు పిలువబడిన మరణించిన ఫాదర్ బెల్లంకొండ ప్రతాప్ గారిని, మరియు ఈ విచారణలో సహాయక గురువులుగా పనిచేసి మరణించిన వారి ఆత్మలను, మరియు ఉపదేశులను, ఉపాధ్యాయులను, విశ్వాసులను, మరియు మీ ప్రేమయందు ఈ లోకము విడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకునము. మేమును అచట చేరి మీ మహిమను వీక్షించుచూ నిత్యానందము పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గోరెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గోరెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గోరెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. గరిగస గరిగస
ప్రభు సంఘమా స్వీకరించ చేరండి ప్రభు సంఘమా స్వీకరించ చేరండి ప్రభు సంఘమా స్వీకరించ చేరండి ప్రభు సంఘమా సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, నీవు ఇమ్మానుయేలుడవు, నిత్యం నీ ప్రజల మధ్య నివసించువాడు. మా పూర్వీకుల మధ్యలో గుడారములో నివసించువాడవు. మోషే ఆరోనుల హస్తాలతో నిర్మింపబడిన పవిత్ర మందసములో నివసించావు. అనాది కాలము నుండి నీవు మాకు దేవుడవై ఉన్నావు. యుగాంతం వరకు మాతో ఉండుటకై నిన్ను నీవు రిక్తునిగా చేసుకొని దివ్య ప్రసాదంలో అప్పరూపములో నివసించుతున్నావు. నీ అనంతమైన ప్రేమకు నిదర్శనముగా ఉన్న ఈ దివ్య మందసాన్ని దయతో ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ దివ్య మందసములో నిత్యము నివసించండి. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మందసమును ఆశీర్వదించుస్తూ ఉన్నారు. నా పేరు లీలా అండి. మాది పెదపరిమి గ్రామము. అయితే నన్ను వడ్డేశ్వరం గ్రామం ఇచ్చారు. మొదటిగా అన్ని నామముల కంటే పైనామమైన యేసు నామమునకి కృతజ్ఞతా వందనములు చెల్లించుకుంటున్నాను. మేత్రాణులకు శిరస్సు వంచి పాదాభి నమస్కారములు చేయుచున్నాను. గురువులకు, కన్యాస్త్రీలకు, ఇక్కడకు విచ్చేసిన అశేష ప్రజానీకానికి సంతానమాత పుణ్యక్షేత్ర ప్రతిష్ట మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఇదే పెదపరిమి హై స్కూల్ పాఠశాలలో 1వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు చదివాను. ఆ తర్వాత టీటీసీ చేసి ఇదే స్కూల్లో మ్యాథమెటిక్స్ టీచర్గా పనిచేస్తూ మ్యారేజ్ కాకముందు 3 ఇయర్స్, మ్యారేజ్ అయిన తర్వాత 4 ఇయర్స్ వడ్డేశ్వరం గ్రామం నుంచి పెదపరిమికి రోజు వస్తూ వెళుతూ ఉండేదాన్ని. అయితే పెళ్ళైన తర్వాత 4 ఇయర్స్, ఇప్పుడు నాకు 4th ఇయర్ మ్యారేజ్ అయిన తర్వాత 4 ఇయర్స్ పిల్లలు లేరని మేము ఎంతగానో దుఃఖించుచున్నప్పుడు ఫాదర్ గారు కలవడానికి వచ్చినప్పుడు మన చర్చి ప్రాంగణంలోనే సంతానమాత పుణ్యక్షేత్రం కడుతున్నామని చెప్పినప్పుడు నేనెంతో ఆనందానికి గురయ్యాను. ఆ తల్లి నాకు ఎలాగైనా వేడుదల ద్వారా బిడ్డల్ని దయచేస్తుందని నేను ప్రగాఢంగా నమ్మాను. ప్రతిరోజు చర్చి అభివృద్ధి పనులు వస్తూ పోతూ ఉన్నప్పుడు చూడడం పరిపాటి. అయితే ఒకరోజు స్కూలు ముగించుకొని వెళ్ళే క్రమంలో టీచర్ గారు నేను మీద వెళుతూ ఉన్నప్పుడు ఆ రోజే దేవాలయానికి సంతానమాత పుణ్యక్షేత్రం అనే పేరును పెట్టడం జరిగింది. ఆ రోజే మేము ఆ పేరుని నేను కళ్ళారా చూశాను. అమ్మా, నాకు ఒక్క బిడ్డని దయచేయమ్మా అని కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకొని అడుగుతూ ఒక్క బిడ్డనివ్వమ్మా అని అడిగినప్పుడు టీచర్ గారు వెంటనే నన్ను ఓదారుస్తూ ఖచ్చితంగా నీకు తల్లి బిడ్డనిచ్చిద్దమ్మా, నువ్వు నమ్మకంగా ఉండు అని చెప్పినప్పుడు నేను ఎంతో సంతోషానికి లోనయ్యాను.
ఆ తర్వాత దేవుని దయ వలన సంతానమాత పుణ్యక్షేత్రం మొదటి బిడ్డగా నా బిడ్డ పుట్టబోతుంది. ఎందుకంటే నాకు ఇప్పుడు ఒక 1 వీక్ ఉంటే 5th మంత్ వస్తుందండి. దేవుని దయలో ఇంతని ముందు నన్ను సాక్షిగా నిలవబెట్టిన సంతానమాతకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ బిడ్డ దేవుని చిత్తంలో ఎదిగేలాగున సహాయాన్ని దయచేయమని మీ అందరి ప్రార్థనలు, కనీసం ఒక పరలోక జపాన్ని, ఒక మంగళవార్త జపాన్ని ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క జనాభాని నా కోసం జపించమని బ్రతిమాలి ప్రార్థిస్తూ నేను నా సాక్ష్యాన్ని చెప్పుకుంటానని చెప్పిన వెంటనే ప్రకాష్ ఫాదర్ గారు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లించుకుంటూ నా సాక్ష్యాన్ని, ఈ చిన్ని సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. అందరూ చప్పట్లు కొడదాం. కార్డినల్ గారు, బిషప్ గారు అందరూ కలిసి సంతానమాత నవదిన ప్రార్థనా పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇప్పుడు సంతానమాత పాటల సీడీని మన కార్డినల్ గారు, మేత్రానులు అందరూ కలిసి ఆవిష్కరిస్తారు. అందరూ కరతాళములతో మన ఆనందమును వ్యక్తం చేద్దాం. అమ్మా 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 భక్త కోటి ప్రమోదిని సంతాన వరదాయిని, భక్త కోటి ప్రమోదిని సంతాన వరదాయిని. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేము ఇప్పుడు స్వీకరించిన పవిత్ర వరముల ద్వారా మా యందు నీ సత్యమును గూర్చిన జ్ఞానమును పెంచుము. తత్ఫలితముగా మేము నీ పవిత్ర ఆలయములో సదా నిన్ను ఆరాధింతుముగాక. నీ దివ్య సన్నిధిలో పునీతులందరితో పాటు నీ మహిమలో భాగస్థుల మగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ శిరములను వంచి దేవుని ప్రత్యేక ఆశీస్సులకై ప్రార్థించండి. డియర్ బిషప్స్, లెట్ us bless the faithful together. ఈ ప్రార్థనాలయ అంకితోత్సవమునకు మిమ్ము చేరబిలిచిన ఇహపరముల ప్రభువైన సర్వేశ్వరుడు తన స్వర్గపు ఆశీస్సులను మీపై మెండుగా కురిపించునుగాక. అన్ని తావులకును చెదిరిపోయిన తన బిడ్డలను తన కుమారుని యందు చేరతీయ తలపెట్టిన సర్వేశ్వరుడు మిమ్ము తన ఆలయముగాను పవిత్రాత్మ నివాస స్థలముగా రూపొందించునుగాక. దేవుడు మిమ్ము పూర్తిగా శుద్ధి చేసి మీ యందు వసించునుగాక. సకల పునీతులతో పాటు మీరు స్వర్గానందమునకు వారసులగుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. మానమేత్రాసనములో ఈ రాజధాని ప్రాంతంలో ఒక చక్కని దేవాలయం ఉండాలని ఉదాత్తమైనటువంటి ఆలోచనతో పెదపరిమి విచారణ గురువులైన గురుశ్రీ మాదినేని జ్ఞానప్రకాష్ గారిని ఎంతగానో ప్రోత్సహించి ఈ దేవాలయ నిర్మాణానికి తమ సహాయ సహకారాలు దండిగా మెండుగా అందజేసిన దార్శనికులు మన ప్రీతమ మేత్రానులు గుంటూరు పీఠాధిపతులు శ్రీ 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 చిన్నాబత్తిని భాగ్యయ్య గారు. వారిని సన్మానించుకుందాం. మొదటిగా ఈ దేవాలయ నిర్మాణకర్తలు పెదపరిమి విచారణ గురువులు గురుశ్రీ మాదినేని ప్రకాష్ గారు, మరియు ఈ గ్రామ గురువులు గురుశ్రీ దాసరి శౌరయ్య గారు,
గురుశ్రీ చెరుకూరి ఆనంద్ గారు తండ్రి గారిని సన్మానిస్తారు. బహుమతిని ప్రదానం చేస్తూ ఉన్నారు. శ్రీసభ చరిత్రలో తొలి తెలుగు కార్డినల్ పూజ్యులు శ్రీ శ్రీ పోల అంతోని గారు మన తెలుగు నేలలో పుట్టి మనలో ఒకరిగా ఉండి విశ్వ శ్రీసభలో అత్యున్నత స్థానమునకు లేవనెత్తబడటం మనందరికీ కూడా గర్వకారణం, మహదానందము. ఈరోజు మన మధ్యకు విచ్చేసి నూతన పుణ్యక్షేత్రమును ఆశీర్వదించి మన కొరకు ప్రార్థించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని సన్మానించుకుంటూ ఉన్నాం. మన ప్రియతమ తండ్రి గారు గుంటూరు పీఠాధిపతులు శ్రీ 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 భాగ్య గారు, విచారణ గురువులు గురుశ్రీ మాదినేని ప్రకాష్ గారు వారిని సన్మానిస్తూ ఉన్నారు. అందరం చప్పట్లు కొడదాం. విచారణ గురువులు జ్ఞానప్రకాష్ గారు, గాలిబాలి మేత్రానుల వారిని సన్మానిస్తూ ఉన్నారు. అందరూ చప్పట్లు కొడదాం. గాలిబాలి మేత్రానుల వారు తమ అమూల్య సందేశాన్ని మనకు అందజేస్తారు. మన మేత్రానులు మరియు విచారణ గురువులు జ్ఞానప్రకాష్ గారు ఉడుమల బాల బిషప్ గారిని సన్మానిస్తూ ఉన్నారు. అందరం చప్పట్లు కొడదాం. వారు శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈ శుభ సందర్భంలో వారు తమ శుభాకాంక్షలు తెలియజేస్తారు. పెద్ద పరిమి విచారణకర్తలు జ్ఞానప్రకాష్ గారికి, మీ అందరికీ కొత్త ఆలోచన, న్యూ కాన్సెప్ట్. స్త్రీలందరిలో ధన్యురాలవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. మరియ మాత కన్యక ఎండి గర్భఫలము ఆశీర్వాదము కనుక ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా, ముఖ్యంగా ప్రతి ఒక్కరూ భార్యాభర్తలు, ముఖ్యంగా పిల్లలు లేని వారి గోస మనకు తెలుసు, ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరగాలో. కానీ ఇప్పుడు ఇక్కడే మనకి ఏర్పాటు చేసిన గుంటూరు పీఠాధిపతులు మహాపూజ్య బిషప్ భాగ్యయ్య గారికి, విచారణ స్వామి ఫాదర్ జ్ఞానప్రకాష్ గారికి, మీ అందరికీ సంఘ పెద్దలకు ఈ క్రొత్త పుణ్యక్షేత్రం ప్రారంభించినందుకు ఇది దినదినం అభివృద్ధి పొందాలని, మన ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ఇది అనేక మందిని ఆకర్షించాలని కోరుకుంటూ, భగవంతుడు మేము దీవించుగాక, సంతానమాత మిమ్మల్ని నిండుగా ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్. విజయవాడ మేత్రానులు ఈరోజు మనకు ఎంతో చక్కగా వాక్యాన్ని బోధించినటువంటి, హృదయానికి అత్తుకునే విధముగా సంతానమాత విశిష్టతను మనకు తెలియజేసినటువంటి మహాగణత వంచిన శ్రీ 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 డాక్టర్ తోటి రాజారావు బిషప్ గారిని ఇప్పుడు సన్మానించుకుందాం. మన మేత్రానులందరూ కలిసి ఈ దేవాలయ నిర్మాణకర్తలు మాదినేని జ్ఞానప్రకాష్ గారిని సన్మానిస్తూ ఉన్నారు. ఎంతో శ్రమించి ఎంతో పట్టుదలతో ఈ దేవాలయాన్ని సకాలంలో పూర్తి చేసినటువంటి కార్యసాధకుడు, కృషివలుడు మన ప్రియతమ గురుశ్రీ మాదినేని జ్ఞానప్రకాష్ గారు. వారిని సన్మానించుకుంటూ ఉన్నాం. అందరూ చప్పట్లు కొడదాం. మన ప్రియతమ తండ్రి గారు మహాగణత వంచిన శ్రీ శ్రీ చిన్నాబత్తిన భాగ్యయ్య గారు పూలదండతో సన్మానిస్తూ ఉన్నారు. ఇప్పుడు మన తండ్రి గారు తమ అమూల్య సందేశాన్ని ఇస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా,
ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మన ప్రియతమ కార్డినల్ పూల అంతోని గారు, 2 రాష్ట్రాలకే మరి ఒక గర్వకారణం మనకి. ఎందుకు అని అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గతంలో ఎప్పుడు కూడా మనకు కార్డినల్ ఇంతవరకు లేరు. ఇది ప్రథమంగా మనకు ఇచ్చినటువంటి తెలుగు కార్డినల్ వాళ్ళకి మనం దేవుని అనుగ్రహం వారికి లభించింది కాబట్టి ఒకసారి అందరం గట్టిగా చప్పట్లతో వాళ్ళని అభినందిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ ఎమినెన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రెసెన్స్ హియర్. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక రెండవ ముఖ్యమైనటువంటి అతిథులు మన ప్రియతమ ఏలినవారు విజయవాడ మేత్రానులు తెలుగుతోటి రాజారావు గారు. వాడు విజయవాడ నుండి ఇక్కడకు చేసి మనతో ఈ పూజలో పాల్గొని చక్కని వాక్యం అందించినందుకు తండ్రి గారికి మనం ధన్యవాదాలు తెలియజేసుకుందాం. వారికి ఒకసారి కరతాళ ధ్వనులతో మనం అభినందించుకుందాం. ఇక మూడవ అతి ముఖ్యమైనటువంటి అతిథులు మన ప్రియతమ ఏలినవారు ఉడుముల బాల ఏలినవారు, వరంగల్ మేత్రాసన కాపరి మరియు మరి ఖమ్మం అపోస్టాలిక్ అడ్మినిస్ట్రేటర్ వాళ్ళు. ఖమ్మం కూడా వాళ్ళు ఇప్పటి నుండి చూసుకోవాల్సినటువంటి బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పారు. కాబట్టి ఈనాటి ఈ పండుగలో ఈ యొక్క ప్రతిష్టలో పాల్గొన్నందుకు బిషప్ యు బాలా గారిని కూడా నేను మనందరి తరపున, విచారణ ఫాదర్ గారి తరపున నేను అభినందిస్తున్నాను. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒకసారి గట్టిగా చప్పట్లతో మనం. ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ తెలిసినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఎవరు అని అంటే మన విచారణ ఫాదర్ గారు, మదనేని ప్రకాష్ ఫాదర్ గారు. నేను 2018లో అమెరికాకు వెళ్ళాను. ఓక్లహోమా వెళ్ళినప్పుడు వీళ్ళ దగ్గరే ఉన్నా నేను. వాళ్ళ దగ్గరే ఒక వారం 10 రోజుల దాకా అక్కడే ఉన్నారు. వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. వాళ్ళని ఆ ప్రాంతం అంతా మాకు చూపించారు, మరియు మంచి భోజనం పెట్టారు. అటు తర్వాత మరి 10 కిలోలు ఉన్న ఇనప రాళ్ళను కూడా ఒక ఆట రూపంలో మాతో ఆడించారు. కానీ మేము ఓడిపోయాము, కానీ వాళ్ళే గెలిచారు. ఎందుకంటే రోజు అవి వాళ్ళు ఆడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు గెలిచారు. అప్పటి నుండి నాకు ఒక ఆలోచన వస్తూ ఉంది, ఈ ప్రకాష్ ఫాదర్ గారిని ఎక్కడ పెట్టాలా, ఏ విచారణ పంపాలా అన్నటువంటి. కానీ ఇక సెలవులు అయిపోయాయి, ఇంటికి వచ్చాను. వాళ్ళు తిరిగి వచ్చారు. మరి ఈ పరిమిలో మరి విచారణకర్తలుగా పనిచేయాలన్నటువంటి విధంగా వాళ్ళని రిక్వెస్ట్ చేసినప్పుడు, వాళ్ళని అడిగినప్పుడు, ముగ్గురితో కూడా అడిగించినప్పుడు వాళ్ళు సరే అన్నారు. మరి వాళ్ళకు మొదట్లో ఈ దేవాలయం కడతాం అన్నటువంటి ఆలోచన లేదు. అయినా అంచెలంచెలుగా పనిచేస్తూ ఉన్నప్పుడు వచ్చినటువంటి ఆలోచన ఇది. ఈ సంతాన మాత అన్నటువంటి ఆలోచన కూడా వారి యొక్క ఆలోచనే. వారు నా దగ్గరకు తీసుకువచ్చి ఈ విధముగా మనం ఒక శ్రైన్ కట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేటువంటి ఆలోచన వాళ్ళే ఇచ్చారు. అటు తర్వాత మరి కట్టడం అనుకోవడం పర్వాలేదు, అనుకోవడానికి ఇబ్బంది ఏం లేదు. కానీ మరి ఆర్థిక సహాయం ఎక్కడి నుండి తీసుకురావాలి అన్నటువంటి దాని మీద మేము ఎన్నోసార్లు ఇద్దరం కలిసి మాట్లాడి ఏ విధముగా ఆ చర్చి పూర్తి చేయాలను. పాత చర్చ్ దాదాపుగా 125 నుండి 130 సంవత్సరాలుగా ఉన్నటువంటి మరి మనోజ్ఞమైనటువంటి ఈ యొక్క ఆలయ ప్రతిష్ట ఈనాడు జరిగిందంటే మరి వాళ్ళ యొక్క ప్రోత్సాహం వాళ్ళే, వాళ్ళ యొక్క శ్రద్ధ వాళ్ళ యొక్క కష్ట ఫలితమే ఇది అని నేను గట్టిగా చెప్పగలను. వాళ్ళు ప్లాన్ తీసుకొని వచ్చినప్పుడు పేపర్ మీద చాలా చిన్నగా కనపడింది. నేను అన్నాను, ప్రకాష్ ఇది చిన్నగా ఉందే అని అన్నాను. వాళ్ళు అయితే పెద్దగా చేద్దామని చెప్పి ఇది
మరి ఇంకొంచెం పెంచి ఈ విధంగా ఒక విశాలమైనటువంటి దేవాలయాన్ని నిర్మించినటువంటి కష్టపడినటువంటి మరి వాళ్ళు ఎవరు అని అంటే మన ఫాదర్ జ్ఞాన ప్రకాష్ గారు. కాబట్టి వారికి నా యొక్క అభినందనలు, దేవుని ఆశీస్సులు. మరి కంగ్రాచులేషన్స్ దట్ యూ టుక్ సో మెనీ పెయిన్స్ అండ్ దెన్ ఆల్సో గ్యాదర్డ్ మనీ హియర్ అండ్ దేర్ and then convinced so many people and then brought the money and then you completed. That credit also goes to you. Credit goes to you because you worked very hard and then today we are happy about. మనంతా ఇంత ఆనందంగా ఉండడానికి కూడా కారణం వాళ్ళ ఫాదర్ గారు. కావున నేను వారిని అభినందిస్తూ ఉన్నాను మీ తరపున, అందరి తరపున. కావున కంగ్రాచులేషన్స్ ఫాదర్ ప్రకాష్, కంగ్రాచులేషన్స్. గాడ్ బ్లెస్ యూ. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లతో థ్యాంక్ యూ సో మచ్. ఈనాడు ఈ యొక్క పూజలో అన్ని సక్రమంగా జరగడానికి మరి పనిచేసినటువంటి వాళ్ళు ముగ్గురు త్రిమూర్తులు ఉన్నారు. నలుగురు ఉన్నారా? ముగ్గురు త్రిమూర్తులు ఉన్నారు. మొట్టమొదటిగా సుందరబాబు ఫాదరు, మళ్ళీ రెండోది ఫాదర్ కిరణ్, దాసరి కిరణ్. మూడో వాళ్ళు ఫాదర్ పొట్టి అంతోని ఫాదర్. వీళ్ళ ముగ్గురికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్స్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.